బయట దొరికే సగ్గుబియ్యం వడియాలంటే మనందరికి ఇష్టమే. కానీ కాస్ట్ చూస్తేనే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క వడియాన్ని తెల్లటి ముత్యాలతో తయారు చేసినట్టు అండ్ మనం ఒక్కొక్క ముత్యాన్ని తింటుంటే భలే అనిపిస్తుంది. మరి ఈ ముత్యాల వడియాలను తయారు చేయటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 గ్లాసుల ముత్యాలు అదేనండి మీడియం సైజ్ సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని జల్లించి తీసుకుంటే వడియాలు నీట్‌గా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు సగ్గుబియ్యాన్ని నీరు మార్చుకుంటూ 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని క్లీన్‌గా వాష్ చేసుకున్నాక అందులోకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మినిమం 3 అవర్స్ సగ్గుబియ్యాన్ని నాననివ్వాలి. సాల్ట్ మీ టేస్ట్‌కి అనుకూలంగా ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. కానీ వాటర్‌ని కరెక్ట్‌గా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే సగ్గుబియ్యం ముద్దగా అయిపోయి వడియాలు అస్సలు బాగోవు. 3 గంటల తర్వాత చెక్ చేస్తే సగ్గుబియ్యం వాటర్‌నంతా పీల్చేసుకొని ఇలా ఈజీగా మ్యాష్ అయిపోవాలి. అలా మ్యాష్ అవుతున్నాయంటే సగ్గుబియ్యం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంకా వడియాలను తయారు చేసుకుందాం. వడియాలను తయారు చేయటం కోసం నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నాను. నన్ను నమ్మినట్లయితే నా మాట విని ఈ సగ్గుబియ్యం వడియాలను ఇడ్లీ స్టాండ్‌లోనే తయారు చేసుకోండి. ఇడ్లీ ప్లేట్లను ఆయిల్ లేదా నెయ్యితో గ్రీస్ చేసుకొని కొద్దిగా సగ్గుబియ్యం యాడ్ చేసుకొని ఒక లేయర్‌గా ఒత్తుకోవాలి. అయినంత సగ్గుబియ్యం ఒకదానిపైన ఒకటి లేకుండా ఒక లేయర్‌గా మాత్రమే ఉండేలా ఒత్తుకోవాలి. అన్ని ప్లేట్లలో ఇలాగే తయారు చేసుకున్నాక ఒక ప్లేట్ పైన ఇంకొక ప్లేట్‌ని కరెక్ట్‌గా అరేంజ్ చేసుకొని ఇడ్లీ కుక్కర్‌లో వాటర్ యాడ్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. వడియాలను 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే సగ్గుబియ్యము వైట్ కలర్ నుండి ట్రాన్స్పరెంట్ కలర్ కి మారుంటాయి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ లోకి మారాయంటే వడియాలు రెడీ అయిపోయినట్టే. తొందరపడి వడియాలను వేడి మీద తీయటానికి ప్రయత్నించకండి. ఆ తప్పు అస్సలు చేయొద్దు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వడియాలను 10 మినిట్స్ చల్లబడనిచ్చాక చూపిస్తున్న విధంగా మెల్లగా సైడ్లలోంచి తీసుకోవాలి. ఇలా అన్ని సైడ్ల నుండి తీసుకున్నాక ఒకేసారి 4 వేళ్లతో వడియాన్నంతా తీసేసుకోవాలి. సగ్గుబియ్యం చల్లారాక వడియాలను తీస్తే ఈజీగా లేచేస్తాయి. అదే మనము వేడి మీద తీయటానికి ప్రయత్నిస్తే సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకొని ఉండలులా తయారవుతాయి. వడియాలన్నిటినీ ప్లేట్ పైకి తీసేసుకొని 2 రోజులు ఎండకు ఎండనివ్వాలి. వడియాలు ఎండాక పర్ఫెక్ట్ గా గట్టిగా తయారవుతాయి. ఇప్పుడు మీకోసం వడియాలు ఫ్రై చేసి చూపిస్తాను. వడియాలను ఫ్రై చేయటం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక వడియం యాడ్ చేసుకోవాలి. వడియాలు ఇలా విచ్చుకున్నాయంటే పర్ఫెక్ట్ గా వచ్చాయని అర్థం. సో అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడియాలైతే రెడీ అయిపోయాయి. మీరు ఈ వడియాలను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.